అయిందా? బాగయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్. మండే మార్కెట్‌లో గూడా కుప్పలు పెట్టాల్సొస్తదని జెప్పి నేను అస్సలనుకోలేను భయ్యా. మండే మార్కెట్ ఏంది, సండే మార్కెట్ అయినా సరే గిరాకీ గాకపోతే కుప్పలు పెట్టాల్సిందే అని జెప్పేసి గూడా అర్థమైంది ఈరోజే. అసలు ఈ గోకరకాయని మా అన్న ఎందుకు తీసుకుండు నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. నిన్న 400 పెట్టి తీసుకుండు. అది ఇప్పటివరకు కనీసం బోని గూడా గాలేదు. నిన్న గాలేదు, ఈరోజు గూడా కనీసం బోని గాలేదు. యాక్చువల్‌గా మ్యాటర్ ఏందంటే ఇదంతా లాభం మాలే భయ్యా. నిన్న అంటే సండే రోజు మిగిలిన మాల్ ఇదంతా. నిన్న ఆల్రెడీ లాభం వచ్చి మిగిలిన మాల్ అన్నమాట ఇదంతా. నిన్న ఇగ ఏం పర్లేదులే ఇదంతా లాభం మాలే గదా! రేపు మంచి డబ్బులొస్తాయిలే అని అనుకున్నాము. కానీ గిరాకీ రాంది డబ్బులేడికెళ్ళొస్తాయి? దుకాణేమో మధ్యాహ్నం 2 గంటలకేసిన, 5 గంటల వరకు గింత గూడా గిరాకీ గాలేదు. జస్ట్ ఒక రూ. 100 అమ్మిన అంతే. ఈ గోకరకాయనైతే ఇప్పటివరకు బోని గూడా గాలేదు కనీసం. ఇగ చూసి చూసి కుప్పలైతే పెట్టేసిన. ఇంగ అయ్యేదయితది. ఇంగ ఇదంతా లాభం మాలే గదా! ఎన్నొస్తే అన్ని సాలురా బాబు అని జెప్పేసి కుప్పలైతే పెట్టేసిన. అయినా సరే అన్నీ పోయినాయి గానీ, ఈ గోకరకాయ మాత్రం ఇప్పటివరకు పోలేదు. ఆ గోకరకాయకి ఏమైందేమో మరి. నేను నిన్న మిగిలిన మాల్ అమ్ముతేనేమో మా అన్న బోయినపల్లికి పోయి ఫ్రెష్ మాల్ అయితే తీసుకుండు. మరి మా అన్న నేను కలిసి ఎంత అమ్మినాం, మా ఇద్దరికి లాభం ఎంతొచ్చింది అని తెలుసుకోవాలంటే లాంగ్ వీడియో చూడండి. అండ్ ఇంకో విషయం ఏందంటే మన ఛానల్ అయితే ఫైనల్‌గా 5000 సబ్స్క్రైబర్స్‌ని అయితే రీచ్ అయింది. అందరికి చాలా 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 థాంక్స్. ఎంతోమంది సపోర్ట్ చేస్తుర్రు. చాలామంది మంచి మంచి కామెంట్స్ చేస్తుర్రు. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను కూడా ఇట్లనే రీల్స్ చేస్తా ఉంటా. మంచి మంచి వీడియోస్ చేస్తా ఉంటా. ఉంటా మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.